गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। జయ నారాయణి నమోస్తుతే. ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేడు భారతదేశం అన్ని రంగాలలో ప్రగతిని సాధిస్తూ ఉంది అనేటువంటి మాట వాస్తవమైనదే. అందులో భారతదేశమునకు విశేషమైనటువంటి గుర్తింపు ఉంది. కారణం, ఇది వేదం సంబంధించినటువంటి ఋషుల సాంప్రదాయానికి సంబంధించిన నేల ఇది. అందుకై మనం పూర్వ ఋషులు మనకు అందించినటువంటి వేద వాంగ్మయం, ప్రస్థానత్రయములు, ప్రకరణ గ్రంథాలు మరియు పురాణములో నిబిడీకృతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వరహస్యాలు, ధార్మిక సందేశాలు నేడు ప్రజలు అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చిన్నారి బాలులకు, యువతీ యువకులకు మన భారతీయత, దైవభక్తి, త్రికరణ శుద్ధి మరియు ధార్మిక విలువలను పెంపొందించుటకై నైతికమైన, ఆధ్యాత్మికమైన ప్రగతికి మార్గదర్శనం అత్యంత అవసరమై ఉన్నది. అందులకై కాంచి కామకోటి పీఠం నిరంతరము ఆ దిశలో శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు నిరూపిస్తూ ఉందన్నమాట. ఉదాహరణకు, కాంచి పరమాచార్యుల కాలం నుండి వేద ధర్మాన్ని చాలా చక్కగా పోషిస్తూ వస్తున్నారు. తదంతేవాసివర శ్రీ జయేంద్ర సరస్వాములు వారు కూడా వేద ధర్మం, వేద పాఠశాలలు, దాంతోపాటుగా భారతీయ సంస్కృతి మనలో రూఢి కావాలనే ఉద్దేశంతో లౌకిక విద్యలు, సంస్కారయుతమైనటువంటి పాఠశాలలను వారు నెలకొల్పారు. దాంతోపాటుగా వైద్యం మరియు సంస్కారం రూపొందించడం కోసం సాంప్రదాయ పాఠశాలలను శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు చాలా చక్కగా మనందరికి అందిస్తున్నారన్నమాట. జీవితంలో సరైన మార్గదర్శనం ఉన్నప్పుడే భౌతికమైన సంపదను మనం సులభంగా చక్కటి విధి విధానాలతో మనం అందుకోవడానికి సాధ్యమవుతుంది. భారతీయ సనాతన ధర్మంలో మానవుని యొక్క జీవన విలువల్లో ప్రాధాన్యమైనటువంటిది ధర్మం, అర్థము, కామము, మోక్షం. మోక్షం అనగా దుఃఖం నుండి విడుదల. పూర్వ పరంపరలో వచ్చినటువంటి దైవిక సంబంధమైన విషయాలు పురాణాల ద్వారా మరియు అనేకమైనటువంటి శ్లోకముల ద్వారా ఆదిగురు శంకర భగవత్పాదాచార్య వారు మరియు వేదవ్యాసులు వారు మనకు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనం చేశారు. సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విలువలను చిన్నతనం నుండి వారికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
ఉదాహరణకు తీసుకోవాలంటే భాగవతంలో వచ్చిన ప్రహ్లాద చరిత్రంలో ఒక చిన్న బుడత ధర్మం విషయమై తండ్రి యొక్క కళ్ళు తెరిపించాడు. అందుకు సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. దానికి వయసుతో సంబంధం లేదు. జ్ఞానం అనేటువంటిది తద్వారా ఎత్తటి చీకటినైనా పారదోలవచ్చు. ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడు ఇద్దరు కూడా రాక్షస వంశంలో జన్మించిన వారిలో మధ్య ఒక వ్యత్యాసం ఉంది. అదేంటది అనగా ఒక సూక్ష్మాత్మైనటువంటి తాత్విక అవగాహన. అదే వారిద్దరు ఉన్న వ్యత్యాసం. విష్ణు సహస్రనామంలో మొదటి శ్లోకంలోనే విశ్వం విష్ణు అనే 2 పదాల్లో వారిరువురి మధ్య నమ్మకాల భేదం స్పష్టమవుతుంది. ప్రహ్లాదుడు ఈ విశ్వమంతా విష్ణుమయమే అన్నాడు. కనిపించే ప్రతి రూపం, ప్రతి యొక్క వస్తువు అంతయు కూడా ఆ పరమాత్మ స్వరూపమే అని విశ్వసించాడు. హిరణ్యకశ్యపుడు అలా కాకుండా విశ్వం వేరు, విష్ణువు వేరు అని, తాను విష్ణువు కంటే గొప్పవాడిని అని అహంకరించాడు. ఉపనిషత్తుల్లోని 3 వాక్యాలను ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అంటే బ్రహ్మం ఒకటే, రెండవది లేదు. మరియు నేహ నానాస్తి కించన అంటే ఈ ప్రపంచంలో కొంచెమైన అనేకత్వం లేదు. ఇక 3వది ద్వితీయాత్ వై భయం భవతి, రెండవది ఉన్నప్పుడే జీవుడికి భయం. ఈ ద్వైత భావనే హిరణ్యకశ్యపునికి భయానికి, అహంకారానికి మూలం. ఈ వాక్కు హిరణ్యకశ్యపుడి స్థితి వివరిస్తుందన్నమాట. ప్రహ్లాదుడు తనకు మరి విష్ణువుకు భేదం లేదని తెలుసుకున్నాడు. కావున్నే నిర్భయత్వాన్ని మరియు నిరహంకారాన్ని పొందాడు. అందుకే విష్ణు సహస్రనామం లాంటివి అర్థసహితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విష్ణు సహస్రనామంలోనే గురువు యొక్క ఆవశ్యకతను ఆవిష్కరించారు. గురుతమో ధామ సత్య సత్యపరక్రమ నిమిషో అనిమిషస్రగ్వి వాచస్పతి రుదారదీహి. గురుతముడు మరియు ధామ సత్య సత్యపరక్రమ నిమిష అనిమిష స్రగ్వి వాచస్పతి ఉదారతీహి. గురువు అంటే శిష్యుడిలో ఉన్నటువంటి అజ్ఞానం. ఇది అహంకారానికి మూలం. ఈ అజ్ఞానం అనే చీకటిని తొలగించాల్సిన ఒక్క మహా వ్యక్తి ఎవరనగా గురువు. గురుత్వం యస్య విద్యతే సా గురుహు అంటే గురుత్వం ఎవరిలో ఉంటుందో అతడే గురువు. గురుత్వం అంటే గొప్పతనం, గౌరవం మరియు జ్ఞానాన్ని ప్రసాదించే మహాన్ శక్తి. మహావిష్ణువును గురువుల గురువు అని పిలుస్తారు. అతను పరంజ్యోతి స్వరూపుడు, సమస్త జ్ఞానానికి గురు పరంపరలకు మూలమైన వాడు. అందుకే నారాయణం పద్మబహుం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ అని మనం ఆ గురు పరంపరలో శ్రీమన్నారాయణుడే ప్రథమ గురువుగా కాంచి కామకోటి పీఠంలో మహాస్వాములు వారి బృందావనం మనం చూసినప్పుడు కానివ్వండి, అక్కడ భగవాన్ శ్రీకృష్ణుని యొక్క మూర్తిని అలరారుతూ ఉంటుంది. ఆ బృందావనం పైన అత్యమూల్యమైనటువంటి తులసి ప్రకాశిస్తూ ఉంటుంది. అనగా గురువు యొక్క స్థానాన్ని, బృందావనాన్ని మనం ప్రదక్షిణ చేసినప్పుడు సద్గురు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మరియు వృక్షములలో అతి ప్రాధాన్యమై నిత్యము పూజలు అందుకుంటున్న తులసి మాతకు మనం ప్రదక్షిణం చేస్తున్నాం. అందుకే అందరికీ కూడా అన్ని విధాలు అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ వృక్షము మరియు ఆచార్యులు. అందుకే గురుతమః అంటే గురువుల్లోకెల్లా గొప్పవాడు, ఆయన కంటే ఉన్నతమైనటు ఉత్కృష్టమైన దైవం మరొకరు లేరు అని. సకల జ్ఞానానికి ఆయనే మూలం. ధామ అంటే నివాసం, సమస్త జీవరాశికి చరాచర జగత్తుకు శ్రీ మహావిష్ణువు నివాస స్థానం. అందుకే యతీశ్వరులు ఎవరైనా నమస్కరించినప్పుడు నారాయణ 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 అంటారు. మరియు శ్రీముఖంలో కూడా వారి యొక్క చిరునామా ఏమై ఉంటుంది? నారాయణ అంటారు.
ప్రాణులందరూ ఆయన నుండి ఉద్భవించారు, ఆయనలో జీవిస్తున్నాం, చివరిగా ఆయనలోనే ఐక్యమవుతున్నాం. అందుకే ఎవరైనా పరమపదించారంటే వైకుంఠధామం చేరారు, తర్వాత వైకుంఠ సమారాధన అని చేస్తారు. అందుకే గురువు గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలి ఉంటుంది. ఆయన శాశ్వతుడై ఉన్నాడు, నిత్యుడై ఉన్నాడు, ఆయనకు ఆద్యంతాలు లేవు, ఆయన సత్యస్వరూపుడు, నిత్య. ఆత్మీయులారా, అట్టి పరమశ్రేష్టమైనటువంటి కాంచి కామకోటి పీఠం ఆచార్యుల వారి 68వ పీఠాధిపతుల దివ్యమైన ఆరాధన మహోత్సవం డిసెంబర్ 16. దేశం నలుమూలల నుండి గురువు యొక్క దర్శనం, ఆరాధనలో పాల్గొనడం ద్వారా సకలమైన సంకటముల నుండి విడువబడి పరమశ్రేష్టమైనటువంటి కృపను మనం పొందడానికి సన్నిధులం కావాలి. పరిపూర్ణమైనటువంటి వేద స్వరూపమైన గురు యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దముగాక. ఈ వాక్పుష్పములన్నీ కూడా పరమశ్రేష్టమైన శ్రీ శంకరయ్య సరస్ మహాస్వాములు వారి దివ్య పాద పద్మలు సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్త నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.